ప్రైజ్ లార్డ్. చూడండి, ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి వచ్చాం. అసలు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు క్వశ్చన్ కదా మనది. మీ అపరాధముల చేతను ఎఫెసీయుల 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. నేను నిన్న ఒక పాయింట్ చెప్పాను కదండి. ఈ యొక్క పాపముల చేత అపరాధముల చేత అందరూ చచ్చిపోయారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయి ఎవరికి నచ్చిన త్రోవలు గుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇక ధర్మశాస్త్రం రాకమునుపు అసలు పాపం అంటే ఏటో మనిషికి తెలియలేదు. అర్థమైందా? ఎవరి ఆశల్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. అయితే పాపముల చేత అపరాధములు చచ్చిన మనుషుల్ని ఇలాగే వదిలేస్తే అందరూ నరకానికి వెళ్ళిపోతారని దేవుడు ఆయన కుమారుడిని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించారు. ఇప్పుడు మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, హృదయపూర్వకంగా విశ్వసించిన తరువాత మనం పాప మరణముల నియమం నుండి ఆత్మ నియమంలోకి నడిపింపబడుతున్నాం. అంటే ఈ యొక్క పాపానికి దాసులైపోయినటువంటి ఈ యొక్క శరీరం అనేది ఏమైపోయిందంటే ఆత్మ నియమంలోకి వచ్చేసింది. ఇంకా పాపముల చేత అపరాధములు, ఇంకా పాపములు ఒక పైన చెయ్యరు. ఇంకా క్రీస్తుతో కూడా లేపబడినాం మనం. ఈ యొక్క పాపముల చేత అపరాధముల చేతన చచ్చిన మనం అనేది క్రీస్తుతో కూడా లేపబడినాం. అదే ఇక్కడ చెప్తున్నారు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఏంటి? అది మనకు కనబడదు, కానీ మనలో దూరిపోదు. మనని డైరెక్ట్ చేస్తుంది, మనని పూర్తిగా దాని స్వాధీనంలో పెట్టుకుంటుంది. వాయుమండల సంబంధమైన అధిపతి యేసు ప్రభువారు ఏం చేశారు? క్రీస్తు కలువరి సిలువలో వెళ్ళినంతగా తండ్రికి విధేయులై దేవుడు ఎందుకు యేసు ప్రభుని లోకానికి పంపించారో కొంచెం నా మాటలు నిద్రపోతున్నట్టు ఉంటాయి. ఎందుకంటే అండి, ఆ 1 గంట టైం అప్పుడు మెలకువ వస్తుంది నాకు. అలాగా ప్రేయర్ చేసి కొనికి అట్లా మీ ముందుకు వచ్చేసరికి ఇలాగ నిద్ర అనమాట. నిద్రలోనే మాటలు వస్తున్నట్టు ఉన్నాయి. ఇంకోలా అనుకోకండి. ఇప్పుడు కూడా 4 ఎంత అయింది ఇప్పుడు టైం, మార్నింగ్. సో మరి ఈరోజు అయితే ఇంకా నిద్ర. ఎందుకంటే నిన్న నేను మటన్ తిన్నాను, చూసారా? మటన్ ఈ మాంసం తింటే మొత్తం ఎక్కువ. ఆ నైట్ ప్రేయర్లో కూడా కునుకు వచ్చింది, కునుకు. ఇప్పుడు కూడా ఎంత ఊగుతుందో తెలియట్లేదు. కాసేపు ప్రేయర్ చేయడం చేరపడడం అలాగుంది, చూసారా? అందుకే ఎక్కువ తినకూడదు అన్వి అంటారు. నేను కూడా ఎక్కువ తిన్నాండి. యాక్చువల్గా ఇది చిన్ని వాళ్ళు వస్తారని వంట చేసి పెట్టాను. వాళ్ళు రాలేదు. అదంతా నేను ఎవరి కోసం వండి వాళ్ళు రాకపోతే మరి నేనే తినాలి కదా. ఒకసారి తినలేము, ఎవరికి ఇచ్చినా అంతా ఇవ్వలేము. అది ప్రాసెస్. మీరు వాటిని చేజు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏలుబడి చేస్తున్నవి ఏంటండి? సైతాన్. ఎందుకంటే దేవుడు వాడి బిహేవియర్ పరలోకంలో బాగాలేదని చెప్పి సైతాన్ని వాడి అనుసరిని తోస్తారు కిందకి. అవి కాస్త ఇక్కడ ఆక్యుపై చేసే మనుషులందరినీ స్వాధీనపరుచుకొని ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మనుషులందరినీ స్వాధీనపరిచేసి రకరకాల పద్ధతులు, రకరకాల ఒక్కో ఏరియాకు ఒక్కో పద్ధతి అన్నట్టు ఈ యొక్క దురాత్మలు. అందుకే ప్రధానులు
అధికారులు అంటే ఏంటంటే వాయుమండల సంబంధమైన ప్రధానులు అధికారులు, వాళ్ళతో పోరాటం మనకి. ఇక్కడ ప్రజలు విడుదల పొందుకోవాలంటే ఒక తెగకి ఒకటి అట్లా ప్రధానులు ఉంటారు, వాళ్ళని ఫేస్ చేయాలి ఫస్ట్. ఈ స్టార్టింగ్లో అదే పోరాటం అంటే ఏంటి, ఈ ఆత్మల విడుదల కోసం చాలా పోరాటం ఉండేది. ఫస్ట్ స్టూడెంట్స్ అంతా చెప్పాను, ఒక 100 మంది వరకు ఇక్కడ వచ్చేవారు. రోజు ఆరాధన ఉండేది. ఇంకా అప్పటికి నాకు యాక్చువల్గా నాకు ఈ పోరాటం అంతగా తెలియదు, కానీ నాకు ఆ పిల్లల్లో పనిచేస్తున్నటువంటి ఆ దురాత్మలు ఇవన్నీ దేవుడు చూపించేవారు. అప్పట్లో చాలా భయంకరమైనటువంటి దురాత్మలు మామూలుగా ఉండేవి కాదండి. ఈ మేడను మించిపోయి ఉండే ఒక్కొక్క దురాత్మ, అంత లావు అంత ఎత్తు. 2010 నుంచి ఇక్కడ మనం కదా స్టార్ట్ చేసాం. ఇంకా ఆ పోరాటం అనేది మామూలుగా ఉండేది కాదండి, తెలిసిందా? మామూలు పోరాటం ఇక్కడ కాదు, చాలా భయంకరమైనటువంటి దురాత్మలు. అవి ఇంతంత కాదు అసలు. ఎక్కడ దేవుడు నాకు అంటే నేను ఎక్కడ భయపడకుండా దేవుడు ప్రొటెక్షన్ కూడా అలాగే ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడు ఉండేవారు, దూతలు ఉండేవారు. ప్రధానులు అధికారులు అంటే ఈ లోక సంబంధమైనవి కాదు, వాయుమండల అంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఈ మనుషుల్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. కొంతమంది మనుషులు ఒకరన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఎలా ఏలుబడి చేస్తున్నారు గవర్నమెంట్స్, అలాగే వాళ్ళకు కూడా ఉంటారు. ప్రధానులు అధికారులు వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు అంటే కారణం అది, వాళ్ళ ఆత్మల్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు పూర్తిగా. అలాగ వాళ్ళని ఒక ప్రపంచ ధర్మం చొప్పున నడిపిస్తూ ఉంటారు. వీటన్నిటి నుండి విడుదల చేయడానికి యేసుప్రభువు వచ్చారు. వాళ్ళు ప్రేరేపిస్తారు పాపానికి. ఈ మనుషులు అసలైన సత్యం వైపు రాకుండా వాళ్ళు వాళ్ళని అడ్డగిస్తూ ఇది అండి జరుగుతుంది ఆత్మలోకంలో జరిగేది ఇది. అయితే ఎప్పుడైతే ఈ పాపాలకి అపరాధాలకి ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మనుషులు నడుచుకుంటూ అందరూ భక్తి చేస్తామని రకరకాల భక్తి చేసి చాలా మూఢభక్తులు చేస్తారు, చూసారా? అంటే వాళ్ళని ఒక మత్తులో పెట్టేశాడు వీడు. ప్రపంచ ధర్మం ఒకళ్ళు చేస్తే ఇంక అందరు నువ్వు చేసావా ఇంక ఇదేదో గొప్పలా. తీరా ఈ విధంగా ఏంటంటే మనుషుల్ని నాశనానికి నడపడానికి ఒక ధర్మాన్ని, ప్రపంచ ధర్మాలు అలవాటు చేస్తారు దురాత్మలు. మీకు అర్థమైందా? ఈ యొక్క పాపానికే వాళ్ళు దాసులైపోతారు. పాపాన్ని వాళ్ళు జయించలేరు. వాళ్ళు ఎంత భక్తి లోక సంబంధమైన దుష్టుడు పెట్టిన ఏ భక్తి చేసినా వాళ్ళు పాపాన్ని జయించలేరు. పాపం ఎలాగ నువ్వు జయిస్తావు? పాప మరణంలో నియమం నుండి విడుదల చేసి ఆత్మ నియమంలోకి నడిపించే యేసు ప్రభువారి ద్వారా, యేసు ప్రభువారి ఆత్మ ద్వారా నువ్వు పాపాన్ని జయిస్తావు. ఇంకెలాగ నువ్వు ఎలాంటి భక్తి చేసినా, తలకింద తపస్సు చేసినా నువ్వు జయించలేవు. మరి ఎందుకు అటు ఇటు హిమాలయాల్లోకి ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ తపస్సులు, అక్కడ మంత్రాలు, ఇక్కడ తంత్రాలు అంటే దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ పాపాన్ని వదలరు. ఎందుకంటే ఇంకెలాగ వదలలేరు, దుష్టుడిని ఎలాగ జయించలేరు. వాళ్ళు ఎలాగ ఆత్మనియమంలోకి రాలేరు. ఒక యేసు ప్రభువారి ద్వారానే రాగలరు. ఎందుకు అంటే దేవుడు పాప శరీరకాయంతో ఆయన పంపించి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన బలి చేసేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆత్మకి విడుదల ఉంది. అంటే ఈ యొక్క దురాత్మల సమూహాలు, ఈ దురాత్మలు పనిచేస్తున్నాయి, ఇవి స్వాధీనపరుచుకున్నాయి ఆత్మల్ని. మీరు అర్థం చేసుకోండి. ఆత్మని ఎప్పుడు స్వాధీనపరుచుకుంటే ఈ యొక్క శరీరం అంతా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా పాపాలకి అపరాధాలకి అలవాటు చేసి చచ్చిన వాళ్ళగా అయిపోయారు. ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తూ నడుచుకొని మేము ఈ భక్తి చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని జయం ఎక్కడ ఉండదు. పాపం మీద జయం ఉండదు. వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని పద్ధతులు వాళ్ళు అనుసరిస్తారు, కానీ లోపల నుంచి ఎవరికి జయం ఉండదు. బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైందా? ఈ లోపల నుంచి క్లాన్స్ చేసేదే ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. పాపమరణంలో నియమం నుండి ఆత్మ నియమంలోకి నువ్వు నడిపింపబడతావు. మీకు అర్థమవుతుందా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నటువంటి ఈ మనుషులు, ఈ యొక్క వాయుమండల సంబంధమైన ఆధిపత్యం అనేది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు అర్థమైందా? పాపాలు వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు పనిచేస్తున్నవి ఏంటి అంటే వాయుమండల సంబంధమైన అధిపతి. ఎంత చూసారా, ఎంత మర్మం ఉందో అందులో.
నేను వాటితో పోరాటం అనేది ఇక్కడ 2010 నుంచి భయంకరమైన పోరాటం. ఆ పిల్లలు వచ్చి వాళ్ళ ఆరాధనలో ఉండేవారు. ఈ లోపల అది వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ యొక్క యుద్ధం అనేది. ఒక తెగకి ఒక ప్రధాని, ఒక అధికారి ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాటం అనమాట. ఇది నేను ప్రత్యక్షంగా నేను చూసింది కనుక చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు నేను. ఇప్పుడు అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో పెట్టినప్పటికీ వాడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫుల్లీ ప్రొటెక్షన్ అని నేను ఎందుకు చెప్తానంటే అందుకు చెప్తాను. పోరాటాలు మామూలుగా ఉండేవి కాదు. ఆ దురాత్మలు కూడా చిన్న చిన్న దురాత్మలు కాదు, ఎంత ఉండేవి తెలుసు. ఈ బిల్డింగ్ మించిపోయి ఉండేవి. చింపాంజీలు, తర్వాత స్నేక్, తర్వాత ఒక భయంకరమైన ఆకారాలు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి దురాత్మలు అండి. నా కళ్ళతో నేను చూసేదాన్ని. కొన్నిసార్లు మెలకువగానే చూసేదాన్ని, అంటే కళ్ళు ఇప్పి ఉంటే ఆత్మనేత్రాలతో చూసేదాన్ని. అలాగా ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు అలాగా ఉండేవారు నాతో. అంటే నాకు మరి బలపరచడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఒంటరిగా ఉన్నామంటే ఒంటరిగా ఉంటాం. అంటే మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నామో దేవుడు మనల్ని వదలరు. వన్స్ మన పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకున్నారు, మనము పాపం చేత అపరాధములు ఇంకా వదిలేసాము, ఆత్మ నియమంలోకి వచ్చేసామంటే చాలా ఇంపార్టెంట్ దేవుడికి. దేవుడు వదలరు. ఒంటరిగా అయినా ఉన్నాం, వదలరు. అని ఎప్పుడూ వదలలేదు. ఎక్కడ 18 ఇయర్స్ ఈ యొక్క ఆత్మయుద్ధాలు, పోరాటం 18 ఇయర్స్ ఈ యొక్క దుష్టుడు రకరకాలుగా నన్ను కబలించాలని వాడు వేసిన ప్రయత్నాలు. ఎక్కడ 18 ఇయర్స్, ఎక్కడ ఇప్పుడు చూడండి. ఇన్ని సంవత్సరాల ఈ యొక్క యుద్ధంలో, ఈ పోరాటంలో దేవుడు అనుక్షణం ఆ యొక్క లెవెల్స్లోకి అలా నడిపిస్తూ ఆయన్ని నేను తెలుసుకునేటువంటి ఇప్పుడు ఆ యొక్క డెప్త్ అనేది మారుతూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవారు, దేవుడు ఎంత నిజం, ఎంత వాస్తవం అనేది మెల్లమెల్లగా నా లైఫ్లోని ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను ఈరోజు దాకా వచ్చాను. ఇప్పుడు దేవుడు నాకు చాలా బాగా అర్థమయ్యారు. అప్పుడు కంటే ఇప్పుడు బాగా అర్థమయ్యారు. విశ్వాసమే, దేనికైనా విశ్వాసమే. మీకు అర్థమైందా? చూడండి, మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వాటిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటారు. చూసారా, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నేను కూడా ఆ 18 ఏట వరకు నడుచుకున్నాను. ఆ తర్వాత పూర్తిగా నేను ఆత్మ నియమంలోకి వచ్చేసాను. ఇంకా వాయుమండల సంబంధమైనటువంటి ప్రేరేపణలకి నేను చాలా టెంప్టేషన్స్ ఉండేవండి, మామూలుగా కాదు. కానీ వాటన్నిటిలో దేవుడు జయమిచ్చారు. నా చేయి పట్టుకుని, నాకు గొప్పతనం కాదు. కాకపోతే వన్స్ నేను ఆత్మ నియమంలోకి వచ్చాను కనుక నేను అలా పడిపోలేదు. విషయం అది. ఆత్మ నియమంలో కొనసాగలిగాను. చూడండి, నిన్న ఒక మాట నేను చెప్తూ అవి కూడా కంటిన్యూషన్ అక్కడ ఉండిపోయింది. కొన్ని చోట్ల కంటిన్యూషన్ అలా ఆగిపోతున్నాయి, టచ్ చేసి వదులుతున్నాను. ఎందుకంటే అన్ని విషయాల్లో కొంచెం మీకు అవగాహన వస్తున్నప్పుడు ఒకటి చెప్తున్నప్పుడు ఇంకోటి మీకు అర్థమవుతుందని. ఇప్పుడు ఏంటంటే అండి, ఇవన్నీ నా త్రూ ఎక్స్పీరియన్స్ వాక్యం అనేది నా జీవితంలో నెరవేర్చబడింది. అదే మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. అర్థమైందా? మనము నీతి నిమిత్తమే నిందకి నిలబడినప్పుడు మనం తల మీద దేవుని ఆత్మ నిలబడుతుంది. అంటే ఇక్కడ ఒక స్కూల్లో నేను వర్క్ చేసేదాన్ని. ఇక్కడ ఆ స్కూల్లో చాలా చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలు అక్కడ దాని చదువు కోసం అన్నట్టు నేను అక్కడ జాబ్ చేసేదాన్ని. అంటే ఎక్కువ ఫీజులు మరి కట్టాలి కదా అన్న ఉద్దేశంగా జీతం చాలా తక్కువ ఇచ్చేవారు. ఆ ఎడ్యుకేషన్ అక్కడండి ఆ ప్రెషర్కి మనం మరి నేను నీతి కొరకు ఎలాగూ నిలబడతాను, అందులో డౌట్ ఏం లేదు. ఉండాల్సినవి ఉంటాయి కదా. ఎంత దుఃఖం వచ్చేదంటే ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు అలా నిలబడిపోయేవారు. నేను ఈ టెన్షన్గా ఉండేసి చిన్ని ప్రత్యక్షంగా చూసేది. ఎలాగంటే అది నాతో మాట్లాడినప్పుడు నాకు తెలుగు అంటే మామూలుగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రాదు. ఒక పరలోక భాష అనేది అలా కంటిన్యూస్గా ఒక 2 గంటలు 3 గంటలు అలాగ ఉండేది. ఇక్కడ నోట్లోంచి ఇంకా మామూలు మన మాటలు రావన్నమాట. ఆ ప్రెషర్కి దేవుడి వైపు చూసినప్పుడు
నాన్న ఏంటి ప్రెషర్, ఏంటి స్ట్రెస్ అనేసి దేవుడి కొరకు నిలబడితే, నీతి కొరకు నిలబడితే ఒక్కొక్క ఏరియాలో కొంతమంది కొన్ని విధాలైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తాం. ఆ టైంలో మనం దేవుడికి వదలకూడదు. ఆ దేవుడు అంటే ఇంక వదలం యాక్చువల్గా. ఇంకా నువ్వు ఆత్మనియమంలో ఉన్నప్పుడు నీవు పర్పస్ని నువ్వు ఇంకా ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణకి నువ్వు లోబడవు. అర్థమైంది? ఎలా హ్యాండిల్ చేయాలి ప్రాబ్లం అనేది మాత్రం దేవుడు నేర్పిస్తాడు. ఖచ్చితంగా మనం హ్యాండిల్ చేయాలి కదా. ఒకటి మన ఎదురుగుండా ఒక ప్రాబ్లం వచ్చింది, అలాగా మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా దేవుడు ఆత్మ సంబంధంగా సిద్ధపరుస్తారు. ఆ యొక్క పోరాటంలో ఎట్లా అంటే పరలోక సంబంధమైన జ్ఞానంతో ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలని దేవుడే ఆ టైంకి మనకి కొన్ని పరిస్థితులు, కొన్ని అన్నీ ఇస్తారనమాట, జ్ఞానం ఇస్తారు. ఆ స్ట్రెస్ కండి నీతి నిమిత్తం మనం నిలబడితే అట్లుంటాయి పరిస్థితులు. అర్థమైందా? ఆ ఏడుపుకి, ఆ దుఃఖానికైతే పరిశుద్ధాత్మ దేవుడు అలా నిలబడిపోయేవారు. మీకు అర్థమైందా? అప్పుడు నాకు ఓహో దేవుడు నాతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడి నడిపిస్తారు. ఈ విశ్వాసం అనేది నాకు ఎప్పుడు ఉండేదని చూడండి. ఇంకా వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణకి నువ్వు వెళ్ళవు. మీకు అర్థమైందా? వాయుమండల సంబంధమైన అధిపతి ఏం ప్రేరేపిస్తుంది? పాపానికే ప్రేరేపిస్తుంది, ఇంక దేనికి ప్రేరేపించదు. మీకు అర్థమైందా? ఆ జయంలో నాకు ఈ యొక్క యేసు ప్రభువారు కిరీటాన్ని పెట్టారు కదా. ఆ కిరీటాన్ని పెట్టిన దానికి అసలైన అర్థం ఏంటంటే, నేను చూశాను సరిగ్గా నాకు అర్థమైంది ఏంటంటే, కిరీటం పెట్టారు, ఆయన ఇచ్చే బహుమానం ఆయన తీసుకుని ఎట్లానూ వస్తారు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి బహుమానాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మన విశ్వాసాన్ని బట్టి నన్ను వదిలేయలేదు కదా. నాకు స్టెప్ వైజ్ ఆయన నాకు చాలా బాగా దగ్గరికి వచ్చారు దేవుడు. సో నేను దేవుడికి చాలా దగ్గర అయ్యాను, క్లోజ్ అయ్యాను అనమాట ఈ శ్రమంలో. కాకపోతే నీతి నిమిత్తం మనం నిలబడాలి, ఎక్కడ పడితే అక్కడ పడిపోకూడదు. ప్రాబ్లమ్స్ అలా అనిపిస్తున్నా చూసారండి, ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు క్యాటర్పిల్లర్ వచ్చింది ఇక్కడికి. ఎంత అసహ్యకరంగా ఉంటాయి కదండి. ఒకప్పుడు నాకు ఈ క్యాటర్పిల్లర్ చూస్తే చాలా అసహ్యం. ఇంకా నాకు ఆకలేసేది కాదు, నిద్ర పట్టేది కాదు, ఆ టైప్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దడదడ మనం ఎన్ని పడుతున్నాయో తెలియట్లేదండి, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు. చూసారా? నాకు ఒక టైంలో మనుషులు ప్రవర్తనలు చూసి నాకు వాళ్ళని క్యాటర్పిల్లర్స్ లాగే అనిపించేవారు. నాకు వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ బిహేవియరు చాలా అసహ్యం వేసేస్తుండేది వాళ్ళ బిహేవియర్ చూస్తున్నాను. తినండి, నేను ఇలాగే అనుకునేదాన్ని. ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేశారనుకోండి, ఇక్కడ ఒక టైంకి వచ్చింది చూసారా. నేను ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉండేదాన్ని, కానీ నేను ఉండేది మరి లోకంలో జాబ్స్ అవి చేసేదాన్ని కదండి. దీన్ని చూస్తే నాకు అసహ్యం వేసేదండి. నేను మనుషులు కూడా అట్లనే ట్రీట్ చేస్తాను. కారణం ఏంటంటే వాళ్ళ బిహేవియరు. ఇప్పుడు అవలేలుగా అవి పక్క నుంచి వెళ్ళినా పెద్ద పట్టించుకుని ఏంటంటే అవి ఒక దైవ సృష్టి కదా. మనుషుల యొక్క స్ట్రెస్ అంటే లేడీ అన్న ఒక దీంతో మేమేం చేసినా అయిపోద్ది అంటే దేవుడికి అప్పచెప్పేస్తాను. ఏ ప్రాబ్లం అయినా దేవుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఎలాగ చేయాలో దేవుడే చూసుకుంటారు. ఇంకా దేవుడి చేతిలో పడితే మామూలుగా ఉండదు కదా పరిస్థితి. కనుక ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను, ఇంకా వన్స్ మనం దేవుడిని ఎప్పుడు మనము యేసు ప్రభువుని అంగీకరించామో, పాపం చేత అపరాధం చేత చచ్చిన మనం బతికాము. యేసు ప్రభు యొక్క జీవం మనలోకి విడుదలైంది. ఇక వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ఆ యొక్క ప్రేరేపణకి ఇంకా లోబడం. మీకు అర్థమవుతుందా? ప్రపంచ ధర్మాన్ని అనుసరించి అస్సలు నడవం. మీకు అర్థమైందా? క్రైస్తవులు వేరుగా ఉంటారంటే అది అక్కడ స్టార్ట్ అయింది. మాతో కూడా ఎందుకు పరిగెత్తరు అంటే అది విషయం. అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అన్నగా అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము
శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు నేను వేగంగా విడుదల పొందుకున్నాను దేవుడి దయ వలన. కొంతమంది 50 ఏళ్ళు వచ్చినా విడుదల పొందుకోరు, 60 ఏళ్ళు వచ్చినా విడుదల. నేను 18 సంవత్సరాలకే విడుదల పొందుకున్నాను. ఇది నేను చెప్పగలను మనస్ఫూర్తిగా. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమేంటిమి. ఇలాగా ప్రపంచ ధర్మం చొప్పున ఈ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ చొప్పున ఈ యొక్క మనసు యొక్క శరీరం యొక్క కోరికల చొప్పున శరీరాశలు అనుసరించి మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా దైవ ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. ఎప్పుడైతే యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి పాప మరణముల నియమం నుండి ఆత్మమయంలోకి నువ్వు నడిపింపబడినావో అప్పుడు దైవోగ్రత నుంచి నువ్వు దేవుని యొక్క కృపకు వస్తావు, దేవుని కృపను పొందుకుంటావు. అంతవరకు నువ్వు పొందుకోలేవు. నీకు అర్థమైందా లేదా? కడమ వారిని వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమైంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారము ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండిబెట్టాను. ఇప్పుడు ఏమైందంటే దేవుడు కరుణా సంపన్నుడు. మరి దైవోగ్రత మనం ఏం ఎలా పోతుంది? ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళలోనే ఆ యొక్క లక్షణాలు పోలేదు. ఇజ్రాయెల్ ప్రజలే మనకి సాదృశ్యం. అక్కడే ఫస్ట్ ధర్మశాస్త్రం స్టార్ట్ అయింది. వాళ్ళే తప్పిపోయిన ప్రజలుగా ఉన్నారు. ఇక మనకి ఏటి లేని వాళ్ళు మనం ఏంటి మన పరిస్థితి? ఇక ఎవరు ఏటి చెప్తే అది ఎలాగైతే అలా మన శరీరము మన కోరికలు మన ఆశలు ఎలాగైతే అలా నడుచుకొని వెళ్ళిపోవడమే కదా. మరి ఈ యొక్క దైవోగ్రతకి మనం పాత్రలమైపోయిన మనకి విడుదల ఇవ్వాలని కరుణా సంపన్నుడైన దేవుడు కుమారుడిని ఈ లోకానికి పంపారు. యేసుప్రభుని, ఆయన కుమారుడిని, దైవ కుమారుడు, దేవుడు ఆయన. చూడండి, మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలకు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. మీకు అర్థమైందా? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. అంతేకాకుండా క్రీస్తుతో కూడా మన పరలోకంలో కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు మన ఆత్మలు అనేవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడి స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతే ఫస్ట్ మన ఆత్మలకు తండ్రిగా ఉండేవాడు. వాడికి నచ్చినట్టు తోచినట్టు మన జీవితాలతో వాడు ఆడుకున్నాడు. వాడి ప్రేరేపణ చొప్పున నడిపించాడు. వన్స్ మనం క్రీస్తుతో కూడా వచ్చామంటే వాడి యొక్క ఉచ్చుల్లోంచి మనం బయటపడినాం. ఇప్పుడు దురాత్మలు, అపవిత్రాత్మలు, ఈ యొక్క దయ్యపు శక్తులు అంటే అవి మీరు అనుకుంటారు చచ్చిపోయిన వాళ్ళు అనుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళు లేరు. అవి కాదు, వాళ్ళు ఏం చేయలేరు. చచ్చిపోయిన వాళ్ళు అయితే నరకంలో అయితే ప్యారడైజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అవి కాదు ఆత్మలు, ఈ దురాత్మలు ఇవన్నీ ఏంటంటే ఇక వాయుమండల సంబంధమైన అధిపతి ఒకడు ఉన్నాడు. వాడికి బోల్డ్ మంది అనుచరులు ఉన్నారు. ఇలా కొంతమందిని కొన్ని ఏరియాస్ కొన్ని ఏరియాస్లో వీళ్ళు గురువు అంటారు, అలా బాబా అంటారు, వీళ్ళు స్వామి అంటారు, ఇంకేదో అంటారు అంటే వాడు ఆ ఉచ్చులో వీళ్ళని పడేస్తాడు. అంటే వాడు ఎవరు దేనికి అట్రాక్ట్ అవుతాడో చూస్తాడు. చూసి ప్రపంచ ధర్మం చొప్పున ఆ యొక్క అధిపతి ప్రేరేపించి ఇదే కరెక్ట్ అని చెప్పి నేనే బాగున్నాను, నేనే మంచిగా చేస్తున్నాను, నేను ఈ భక్తి చేస్తున్నాను, నేను ఈ భక్తి చేస్తున్నానని ఈ యొక్క ఆత్మల్ని వాడు స్వాధీనపరుచుకుంటున్నాడు. ఎందుకు స్వాధీనపరుచుకుంటున్నాడు అంటే వీడు ఇప్పుడు ఎవడైతే ఈ యొక్క సైతాన్ ఉన్నాడో, వాడి అనుచరులు ఉన్నారో వీళ్ళంతా ఒక్కరోజు నరకానికి వెళ్ళాలి. వాళ్ళ కోసం ఆల్రెడీ నరకం సిద్ధపరచబడి ఉంది. పాపం చేసిన దూతలందరూ కొంతమంది పాతాళంలో బంధింపబడి కూడా ఉన్నారు. ఖచ్చితంగా వీరు యేసుప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద అయిన తర్వాత సాతానుతో యుద్ధం ఉంటుంది. డైరెక్ట్ యుద్ధం సాతానుతో. అప్పుడు పడేస్తారు, పూర్తిగా కొలాప్స్ అయిపోతాడు.
ఇంకా భూమి మీద లేదు, ఎక్కడా ఉండడు, ఇంకా ఉండడానికి అవకాశం లేదు. వన్స్ ఇంకా తోసేసారంటే అగ్గిలో మొత్తం క్లోజ్, వాడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా అంతవరకు ఈ పోరాటం నేను చూశాను కనుక నేను చెప్తున్నాను. వాయుమండల సంబంధమైన అధిపతి ఎలా పోరాడతాడు, ఏ ఏరియాస్లో టెంప్ట్ చేస్తాడు, ఎక్కడ వీక్ పాయింట్ చూసి పట్టుకుంటాడు. మీకు అర్థమైందా? నీ వీక్ పాయింట్ ఏదో అదే పట్టుకుంటాడు వాడు, అక్కడే నేను శోధించడానికి చూస్తాను. కాకపోతే కృపామయుడైన దేవుడు, కరుణ సంపన్నుడైన దేవుడు నీ చెయ్యి వదలరు ఏ పరిస్థితుల్లోనైనా. కనుక జాగ్రత్తగా ఎక్కడ మీకు వాడు ప్రేరేపిస్తున్నాడు, ఏ విషయంలో ప్రేరేపిస్తున్నాడు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ పోరాటం నేను చిన్నప్పటి నుంచి అంటే చూశాను. వాడి పరిస్థితి, వాడి ప్రభావం అనేది ఆ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానం సరిగ్గా లేదు. నీకు ఒక అడుగు అటు ఒక అడుగు ఇటే వేస్తున్నావు, ఇప్పుడు పూర్తిగా జల్లెళ్ళు పెట్టి జల్లించేస్తాడు వాడు. ఇంకా పూర్తిగా స్వాధీనపరుచుకుంటాడు. ఇంకా దేవుడు అంటే నువ్వు శత్రువుగా మారిపోతావు. ఎందుకంటే నువ్వు ఇటో అడుగు అటో అడుగు వేసావు. వాడు ఇంకా నీ గ్రిప్ పట్టేస్తాడు, నీ పిల్లక పట్టుకొని జాడించేస్తాడు. అప్పుడు నువ్వు దేవుడు అంటే కూడా అసహించుకునేటువంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోతావు. తప్పంతా నీలోనే ఉంది, నువ్వు పూర్తిగా దేవుడి వైపు చూడలేదు. నువ్వు అటో అడుగు ఇటో అడుగు, సగం ప్రపంచం, సగం లోకం, సగం దుష్టుడు, సగం దేవుడు అంటే ఎట్లా? వాయుమండల సంబంధమైన అధిపతి అనే దాన్ని నువ్వు ఎదిరించాలి. ఏ పరిస్థితిలోనైనా వాడి ప్రేరేపణని ఎదిరించాలి. వన్స్ నువ్వు యేసుప్రభు నమ్మేవంటే అర్థం అది నీ ఆత్మని యేసుప్రభు పూర్తిగా స్వాధీనపరచాలి. ఎందుకంటే ఆయనే కదా రేపు నీ ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళగలరు. ఇప్పుడు నీ శరీరంలో జీవం రావాలన్నా, పాపం చేత అపరాధం చచ్చిన నువ్వు జీవం రావాలన్నా, తిరిగి నువ్వు బ్రతకాలన్నా, తిరిగి నువ్వు నిశ్చితంలో ఉండాలన్నా, వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు ఆటోమేటిక్గా. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ నువ్వు పూర్తిగా నువ్వు దేవునికి స్వాధీనపరచబడ్డావా లేదా చూసుకోవాలి. అంటే ఈ పాప మరణంల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చావా లేదా అబ్జర్వ్ చేసుకోవాలి. లేకపోతే మించిపోయింది లేదు. ఇప్పటికైనా పశ్చాత్తాపడండి. వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణకి లోబడద్దు. ఆ యొక్క శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి కదా. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కక్షము, క్రోధము, దురాశ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ శరీర క్రియల్ని వదలాల. వాటితో చచ్చిపోయారు ఆల్రెడీ. వాటి నుంచి విడుదల పొందుకొని జీవాన్ని పొందుకోవాలి. అదే యేసు ప్రభువులో జరుగుతుంది. ఇప్పుడు కరుణాసంపడైన దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించి క్రీస్తుతో కూడా మనం పరలోకంలో కూర్చోబెట్టారు. చూసారా ఎంత అద్భుతమో? చాలా అద్భుతం అండి. ఒకే విషయంలో నన్ను ఎప్పుడు వాడు చీట్ చేయాలని చూసేవాడు. బట్ దేవుడు నాకు వాడి ప్రణాళిక పథకం అంతా జాగ్రత్తగా చెప్పేవారు. ఏంటంటే డెఫిసిట్ నాకేంటి, నేను దేవుడిని ఏం అడుగుతున్నాను, హస్బెండ్ కోసం అడుగుతున్నాను. అడగడం అంటే ప్రత్యేకంగా మాటికి అడగడం అని కాదు, కానీ నాయనా నీకు తెలుసు కదా అంటే ఒక ఆశ ఉంటుంది కనుక అది 18 years 20 yearsలో 21 yearsలో కనుక అక్కడి నుంచి మరి నాకు కొద్దిగా అనిపిస్తుంది కదా. సో అక్కడే చీట్ చేయాలని వాడు చూసేవాడు. నేను ఆ చీటింగ్ అంతా దేవుడు బయలుపరిచేవారు. దేవుడు నాకు ఒక జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ప్రకారం ఎవరైనా ఏదైనా ట్రాప్ వేస్తే ట్రాప్లోంచి బయటికి ఎలా రావాలో దేవుడు చూపించేవారు. ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఆ ట్రాప్లోంచి బయటకు వచ్చేసిందాన్ని చూసారా. ఆ విధంగా దేవుడు నా ఆత్మని కాపాడుకుంటూ వచ్చారు. అర్థమైందా? ఇది దైవ కృప తప్ప ఇంకేం కాదు. ఎలాగో అది ఫుల్ఫిల్ అయిపోయింది కదా, ఇచ్చేస్తారు కదా. ఒక 11 years బ్యాక్ మరి హస్బెండ్ని ఇచ్చేస్తారు కదా. సో ఇంకా లేదా డెఫిసిట్ ఏం లేదు. 11 years గ్యాప్లో దాన్ని అనుక్షణం కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ప్రార్థనలు ఎలా వర్క్ చేస్తాయంటే తను కూడా ఎక్కడ తను ఇదైపోకుండా, ఎక్కడ బంధింపబడకుండా, సో తను ప్రతి ట్రాప్లోంచి తను బయటకు వచ్చాడు. అవి వేరే ట్రాపులండి. ఇది మన ఆత్మ సంబంధమైన యుద్ధం, అది శరీర సంబంధమైన యుద్ధం. ఏదేమైనా ఎందుకంటే తను ఇంకా దేవుడిలోకి రాలేదు కనుక దేవుడు అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చేసారు. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. ఇది అది శరీర ఏది ఏమైనా జయం మాత్రం ఉంది అక్కడ. మీకు అర్థమైందా?
సో ఏంటంటే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ వన్స్ దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే పూర్తిగా మన ఒక్కరం లోబడిన చాలామంది మన ద్వారా దైవ ప్రణాళికలకి అలవాటు పడతారు, దైవ చిత్తానికి లోబడతారు, ఈ ప్రపంచ ధర్మం నుంచి విడుదల పొందుకుంటారు. వాయుమండల సంబంధమైన అధిపతి నుండి ఆ ప్రేరేపణ నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటారు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? సో చూడండి, ఇక్కడ ఏంటంటే క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవరినో అతిశయపడ. మన క్రియల వలన మనం రక్షింపడలేం, మన క్రియల వలన మనం రక్షింపడలేం. దేవుని కృపచేతే మనం రక్షింపడ్డాం. అతిశయించడానికి ఏమీ లేదు. ఆయన కృప, ఆయన దయే. ఈరోజు ఈ విధంగా దేవుడితో నేను నడవగలుస్తున్నానంటే అనేకమైన ఏరియాస్లో నేను పడిపోకుండా, చనిపోకుండా, నాశనమైపోకుండా, ఏ ట్రాప్లో ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా దేవుడు నడిపించి మళ్ళా జాగ్రత్తగా అన్ని విషయాలు బోధించి ఈరోజు తీసుకొచ్చి అన్ని విషయాలు నేర్పించి ఈరోజు మీకు చెప్పే కృపని దేవుడు ఇచ్చారు. మీకు అర్థమైందండి? దుష్టుడు ఈ వాయుమండలమైన సంబంధమైన అధిపతి ఎప్పుడు ఎలా మోసం చేస్తాడో తెలీదు. అంత భయంకరమైన వాడు ఎల్లప్పుడూ. అందుకే ఆత్మీయ జీవితాల్లో అలర్ట్నెస్ అవసరం అని ఎందుకంటారంటే, ఇంకా వన్స్ మనం వచ్చేసాం అయిపోయిందని లేదు. వాడు ఎప్పుడు వర్క్ చేస్తాడు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తుంటాడు, ఇంకా గట్టిగా వర్క్ చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు జీవాన్ని పొందుకోవాలి, క్రీస్తుతో కూడా లేపబడాలి, క్రీస్తుతో కూడా పరలోకంలో మనం కూర్చోవాలి. పరలోకానికి వారసులమని మనం భూమి మీద ఉన్నప్పుడే గుర్తించగలగాలి. మీకు అర్థమైందండి? ఆత్మ సంబంధమైన విషయాలంటే ఇట్లానే ఉంటాయి. ఇవన్నీ వాస్తవం, నిజం. నేను ఈరోజు ఎందుకు అతిశయించనంటే, ఏదో నా క్రియలను బట్టి వచ్చింది కాదు కదా, నా దేవుని యొక్క కృప నా పట్లగా అపరిమితంగా ఉంది కనుక ఈరోజు నేను రక్షింపబడినాను. క్రీస్తుతో కూడా కూర్చున్నాను, క్రీస్తుతో కూడా కిరీటం కూడా పెట్టారు. అంటే 1000 ఏళ్ళ పరిపాలన నేను ఒక రాణినేమో, మరి తెలీదు, చూడాలి మరి ఏంటి అనేది. అది నాకు నిన్నే అవగతమైంది. కిరీటం ఆల్రెడీ పెట్టేసి నాకు ఉంచారు అంటే నేను ఇక్కడ జయశీలిగా అన్ని విషయాల్లో ఉన్నప్పుడు ఏమో రేపు యేసు ప్రభుతో కూడా నేను ఏలుబడి చేయొచ్చు కదా. ఆల్రెడీ ఆయన సెలెక్టెడ్ పీస్ అనమాట. సో సెలెక్టెడ్ పీసెస్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఏంటంటే చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు అతిశయపడ వీల్లేదు. అందుకండి ఇప్పుడు పరిచర్యలు చేసేస్తాం, అటు జాబులు చేసేస్తాం, ఇటు చేసేస్తాం అంటే అలా అనవసరంగా. ఇది మా ఆంటీ చిన్న జీవితాల్లో చూసాను. వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు, గబగబా వెళ్ళి సేవ అనుకొని బయలుదేరిపోయేవారు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వారు ఫేస్ చేసేవారు. దుష్టుడు ఇప్పుడు వాడి యొక్క ప్రపంచ ధర్మాన్ని వదిలేసి ఈ లోక అధిపతికి వ్యతిరేకంగా నువ్వు నిలబడుతున్నావు అంటే నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉండాలి, జయం చూడాలి. వాడు ఎట్నుంచి నిన్ను అటాక్ చేస్తాడో నీకు తెలియదు. నువ్వు ఆ జాగరూకత నీకు అవసరం. ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం. నువ్వు జాబ్ చేసేస్తాను, దేవుడు అయినా ఒక ఆదివారం ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేస్తాను అంటే అడుగురుకుంటాడా? నీకు ప్రపంచంలో పడకుండా ఎక్కడ పడేస్తాడు? మరి అందుకే నువ్వు ఏ విషయంలో మాదిరిగా ఉండలేవు, ఏ విధంగా నువ్వు పని చేయలేవు, ఏ విధంగా దేవుడి కొరకు నిలబడలేవు. దేవుడి కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడి కొరకు నిలబడాలి. పరిచర్య చేయాలి అనుకుంటే ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి దేవుడితో నడవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ అడుగు, ఇల్లు ఇక్కడ అడుగు, అలా అక్కడ ఇంకా చండాలమైపోయి దరిద్రమైపోతుంది. అర్థమైందా? ఎవరికి ప్రయోజనం ఉండదు నీ వలన. అటు దేవుడికి ఉండదు, నీకు ఉండదు, ఎవరికి ఉండదు. లోక సంబంధంగా నీకు కొన్ని లాభాలేవో కనబడొచ్చేమో కానీ నీ ఆత్మకి అసలు ప్రయోజనం ఉండదు. విషయాలు బాగా అర్థం చేసుకోండి. వన్స్ నువ్వు దేవుడు యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించావంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నువ్వు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటూ ఈ లోకాధిపతి, ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రభావానికి నువ్వు లోబడుతూ వాడి ద్వారా నడిపింపబడే నువ్వు ఆ యొక్క పూర్వం నీకు శరీరాశలు, లోకాశలు వీటి ద్వారా నడుచుకున్న నువ్వు వన్స్ నువ్వు పాప మరణాల నియమం నుండి, వాడి అధికారం నుండి వచ్చేస్తున్నావు. పూర్తిగా నువ్వు ఈ లోకాధికారిని నువ్వు ఎదురిస్తున్నావు. అర్థం చేసుకో. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి అంటే నీ మీద ప్రభావం, అంటే నీ మీద యుద్ధం వాడు ఎంత భయంకరంగా ప్రకటిస్తాడు. సో నువ్వు ప్రొటెక్ట్ చేయబడాలి అంటే ఒక సేఫ్టీ ఏరియాకి
ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ట్రైనప్ చేస్తారు. ఈ ఏరియాకి వస్తే మీ ఆత్మల్ని ఎట్లా రక్షించాలి, రక్షించుకోవాలి, ఎలాగ దేవుడికి సమీపంగా ఉంటే నేను చెప్పగలను కరెక్ట్గా. నేను అందుకే చెప్తున్నాను రండి అని చెప్పడానికి కారణం అదే. మీ ఆత్మలు ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి. తెలిసిన వాళ్ళు మిమ్మల్ని నడిపించాలి. అసలు వాళ్ళే జయం చూడలేని వాళ్ళు మిమ్మల్ని ఏం నడిపిస్తారు? వాళ్ళకే ఆత్మీయ యుద్ధం ఏంటో తెలియదు, పోరాటం ఏంటో తెలియదు, స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఏంటో వాళ్ళకే అర్థం కాని వాళ్ళు మిమ్మల్ని, మీ ఆత్మలు మీ ఎలా అంటే రక్షించే మార్గంలో ఎట్లా పెట్టగలుస్తారు? విషయం అంతా పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, వాళ్ళ ఆత్మకే వాళ్ళు షూరిటీ లేని వాళ్ళు మిమ్మల్ని ఫుల్గా ఎట్లా వశీకరం అవుతారు బాబా. కనుక ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవోగ్రత మన మీద ఉంది ఎప్పుడు పూర్వం. ఇప్పుడు యేసుప్రభులోకి వచ్చిన తర్వాత దైవ ఉగ్రత కాకుండా దేవుని కృపలోకి నడిపింపబడినాం. ఇది మన క్రియల వలన కాదు, ఆయన ఉచితమైన కృపే. మీకు అర్థమైందా? ఆయన కుమారునితో కూడా లేపారు, ఆయన కుమారునితో కూడా పరలోకంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నాయి ఆత్మలు. అదన్నమాట రిలేటెడ్, పరలోకానికి రిలేటెడ్. అందుకే మనం భూమి మీద వర్క్ చేస్తాం. బాగా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అలా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.